Hi friends, welcome to our channel CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఐటీఐ చేసిన అభ్యర్థులకి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 27 నవంబర్ పొద్దున 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 26 డిసెంబర్ అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాలకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఈ రిక్వైర్మెంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి హైదరాబాద్లో పోస్టింగ్ అనేది ఇస్తారు. సో వేకెన్సీ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ పోస్టులు టోటల్ 29 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 14 వేకెన్సీస్, ఎస్సీలో 4 వేకెన్సీస్, ఎస్టీలో 1 వేకెన్సీ, ఓబీసీలో 8 వేకెన్సీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 2 వేకెన్సీస్. పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 ఉంటుంది. 38,483 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ దాటకూడదు. సో ట్రేడ్ వైజ్గా వేకెన్సీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ 5 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 2 వేకెన్సీస్, ఓబీసీలో 2 వేకెన్సీస్, ఎకనామికల్ వీకల్ సెక్షన్లో 1 వేకెన్సీ. 10th క్లాసులో 55% మార్క్స్ అనేది ఉండాలి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. మెకానికల్ ఫిట్టర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 1 వేకెన్సీ, ఎస్సీలో 1 వేకెన్సీ, ఓబీసీలో 1 వేకెన్సీ. 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 5 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 2 వేకెన్సీస్, ఎస్సీలో 1 వేకెన్సీ, ఓబీసీలో 1 వేకెన్సీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 1 వేకెన్సీస్. వీళ్ళకి కూడా 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 10 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 6 వేకెన్సీస్, ఎస్సీలో 1 వేకెన్సీస్, ఎస్టీలో 1 వేకెన్సీస్, ఓబీసీలో 2 వేకెన్సీస్. వీళ్ళు కూడా 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. మెకానిక్ రిఫ్రిగరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ 3 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 1 వేకెన్సీస్, ఎస్సీలో 1 వేకెన్సీ, ఓబీసీలో 1 వేకెన్సీస్. వీళ్ళు కూడా 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో మెకానిక్ రిఫ్రిగరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. మెకానిక్ మోటార్ వెహికల్ 1 వేకెన్సీ, అన్రిజర్వ్లో 1 వేకెన్సీ ఉంది. 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ 2 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 1 వేకెన్సీస్, ఓబీసీలో 1 వేకెన్సీస్. 10th క్లాస్లో 55% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ మించకూడదు. 28 ఇయర్స్ కనుక మించినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ 3 పేపర్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్, 2 hours 30 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ టోటల్ 50 క్వశ్చన్స్, 100 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అనేది లేదు దీంట్లో. పేపర్ 2 కనుక చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఈచ్ వన్ క్వశ్చన్ 3 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ రాంగ్ అయినట్లయితే మీకు వచ్చిన మార్క్స్లో నుంచి 1 మార్క్ అనేది నెగిటివ్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో పేపర్ 3 కనుక చూసుకున్నట్లయితే ట్రేడ్ థియరీ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఈచ్ వన్ క్వశ్చన్స్ 3 మార్క్స్. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ మీకు కనుక రాంగ్ అయినట్లయితే మీకు వచ్చిన మార్క్స్లో నుంచి 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.